మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఓడించడంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ఏకమై మహిళల అభ్యున్నతికి అడ్డుపడుతున్నారని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు చేసిన ఈ ద్రోహాన్ని సమాజంలోకి తీసుకుని వెళ్లాలని బీజేపీ శ్రేణులకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. తెలుగునాట ఈ దిశగా చైతన్యం మొదలైంది. ఎన్టీఆర్ జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో నారీ శక్తి సమ్మేళన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ చీఫ్ మాధవ్, జిల్లా అధ్యక్షులు అట్లూరి శ్రీరామ్ సూచన మేరకు మహిళా మోర్చా అధ్యక్షులు పద్మజ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మోర్చా అధ్యక్షులు నిషితా రాజు అతిథిగా విచ్చేశారు. మహిళా రిజర్వేషన్ సాధించుకునేదాకా పోరాటం చేస్తామని మహిళా మోర్చా అధ్యక్షులు పద్మజ వెల్లడించారు. కూటమి కార్యకర్తలు కలిసికట్టుగా ముందుకు సాగుతామని పద్మజ వివరించారు. విజయవాడలోని నారీ శక్తి సమ్మేళన్ వందన్ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నితిషారాజు గారి నాయకత్వంలో మహిళా మోర్చా కూటమి నాయకులు అందరూ కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోడీజీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా 33% రిజర్వేషన్ బిల్లు కోసం మహిళలందరూ కూడా పోరాటం చేస్తున్నాము. మహిళా లోకానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది. భారత్ మాతాకి జై. Mind Media, the voice of India.